శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు, మరి మిథున రాశి వారికి రెండు శుభగ్రహాలు రాశి యందు ఏర్పడి ఒక గజలక్ష్మి యోగం లాంటి అదృష్ట యోగం ఏర్పడడం జరిగింది. అంటే గురువు సంతానకారకుడు, శుక్రుడు ధనకారకుడు. ఏదన్నా ఈ శుక్రగ్రహం గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు శుక్రుడిలో ఉన్నటువంటి శుభకారకత్వాలన్నీ కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లిక్విడ్గా క్యాష్ కానీ, గోల్డ్ కానీ, విలాసవంతమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా శుక్రగ్రహం కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఎవరి జన్మజాతకంలో అయినా వారి యొక్క జన్మరాశిలో శుక్రగ్రహ ప్రవేశించినప్పుడు జాతకుడు కొత్త కొత్త వస్త్రాలు ధరించడం, విలువైన ఆభరణాలు సేకరించడం, అలాగే ఏదన్నా ఒక సౌందర్యవంతటువంటి ఒక కాస్ట్లీగా ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు సమకూర్చుకోవడం కానీ, అటువంటి వాటిలో ప్రయాణం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అది గురుగ్రహం దాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక విధంగా సంతానకారకుడు, ధనకారకుడు, లాభకారకుడు అవటం వల్ల శుక్రులో ఉన్నటువంటి కారకత్వాలు పెంచడం జరుగుతూ ఉంటుంది. అటు విద్య సంబంధించిన విషయాలు కావాలన్నా, ఏదైనా ఒక కొత్తగా పరిశోధన చేసి దాన్ని సాధించాలన్నా, ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలన్నా కూడా ఈ గురుగ్రహ శుక్రగ్రహాలు రెండు కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడు కంపల్సరిగా తనలో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తనలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. దీనికన్నా వాటిలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎంత గొప్పవారితో అయినా తన యొక్క పాండిత్యాన్ని నిరూపించుకోవడం, తన టాలెంట్ని రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది. అటు శుక్రుడు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, గురుగ్రహం వల్ల విద్యారంగం, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కామన్గా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి కంపల్సరిగా వారిలో హోదాని, కాన్ఫిడెన్స్ని పెంచే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ఎప్పుడు స్త్రీలకు ఫేవర్గా ఉంటాడు. శుక్రుడు రాశిలోకి వచ్చినప్పుడు వారిలో అలంకరణ పెరుగుతూ ఉంటుంది. ఇంకా అందంగా కనిపించాలనే ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది ఆకర్షిస్తుంటారు. ఈ ఆకర్షణ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క హోదా, ఉన్నతి, ఒక సెలబ్రిటీ హోదా వారికి కలుగుతూ ఉంటుంది. ఇది ఒక పక్కన ఉంచితే ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఎస్పెషల్లీ రాష్ట్రాధిపతి బుధుడు వక్రగమనం ఉండడం వల్ల మల్టిపుల్గా ఏదైనా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా గతంలో దూరమైన వారు కానీ, పోగొట్టుకున్నవి కానీ తిరిగి పొందే అవకాశం అది ఉంటుంది. ఏదైనా విద్యార్థులు ఏదైనా ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఏదో కారణం వల్ల ఆగిపోయి ఫెయిల్ అయి ఉంటే మళ్ళా దాని కొరకు ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో కొత్త విద్యా ప్రవేశం కానీ, మంచి ఇన్స్టిట్యూట్లో సీటు కానీ దొరికే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చతుర్థాధిపతి, రాష్ట్రాధిపతి రెండూ కలిపి రవితో కలిసి ధనస్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం కంపల్సరిగా నెరవేరుతుంది. దానికి తగినటువంటి ధన సహకారం కూడా ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, మీ యొక్క పెద్దవారి ద్వారా, తండ్రి ద్వారా, తండ్రి సమాన వ్యక్తుల ద్వారా ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంది. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావేత్తలు అందరూ సంపాదన పరులు ఉండడం వల్ల మనీ ఫ్లో కుటుంబంలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. తృతీయ లాభాధిపతిగా, అంటే షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన భూములు, స్థిరాస్తులు లాంటివి ఏమైనా అమ్మాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. అదే సమయంలో మీరు కొనాలన్నా కూడా, అంటే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కానీ, భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ భూములు అమ్మి కొనే విషయంలో కొన్ని మనస్పర్ధలు, ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి, జాయింట్‌గా ఉన్నటువంటి స్థిరాస్తి పంచుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మాతృ సంబంధించి తల్లిగారు బంధువులు, లేదా మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన పార్ట్నర్స్‌తో కొన్ని విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తప్పనిసరిగా ఈ డిస్ప్యూట్‌లో ఉన్నటువంటి మీ ల్యాండ్స్ గానీ, స్థిరాస్తి గానీ మీరే దాన్ని టేకప్ చేసే అవకాశం ఉంది. అంటే వారికి చెల్లించవలసినటువంటి ధనం గానీ, వారికి ఏం కావాలో అవి ఇచ్చేసి మీకు కావాల్సింది మీరు చేసుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఇప్పుడు చతుర్థ స్థానంపై ఉన్నటువంటి శని యొక్క దృష్టి కూడా చతుర్థ భావ ఫలితాలు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉంటది. విదేశ ప్రయత్నాలు చాలా వరకు
ప్రతికూలంగా ఉండడం వల్ల పదే పదే వాయిదా పడుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు భూములకు సంబంధించిన డిస్ప్యూట్స్ వాయిదా వేసుకోండి. మీరు సొంత గృహం కొనాలనుకుంటే అది నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఏదైనా కొత్త వాహనం కూడా కొనుక్కోవచ్చు. అలాగే ముఖ్యంగా వృత్తి మారాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అటు సాఫ్ట్‌వేరు, సినిమా, రైల్వే, ఎయిర్‌లైన్స్ మొదలగు సంస్థల్లో గాని, భారీ యంత్ర పరిశ్రమల్లో గాని మీ ఉద్యోగ అవకాశాలు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదన్నా గతంలో మీరు వద్దనుకున్నటువంటి మిమ్మల్ని వారు వద్దనుకున్నటువంటి ఉద్యోగంలో తిరిగి మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు మాట. సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధ గ్రహంలో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.